ఇప్పుడు ఖమ్మంలో ఆ పేదవాళ్ళ ఇళ్లను కూల్చడంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మరి ఇక్కడ బడాబాబుల జోలికి ఎందుకు వెళ్ళలేకపోతుంది ఈ ప్రభుత్వం? ఇంకొకటి, అది భూదాన భూములు కదా, భూదాన భూములు, భూదానికి సంబంధించిన బోర్డు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చే ఒరే నాయన ఇది భూదాని కింద ఇచ్చినాయిరా, వీళ్ళ జోలికి వెళ్ళకండి చెప్పేసి మాట్లాడితే ఈరోజు ఏదో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వస్తుందని చెప్పేసి అక్కడ వాళ్ళు ఘోరంగా డబ్బులు దండుకున్నామన్న ఉద్దేశంతో ఇక్కడ పెద్ద పెద్ద ప్లానే వేశారు, నిర్దాక్షిణంగా తీసుకెళ్ళి ఇచ్చేశారు అని చెప్పేసి మొత్తం కూల్చేసి బుల్డోజర్లు పెట్టి కూల్చేసి వాళ్ళని నడి రోడ్డు మీద పడేశారు నిర్దాక్షిణ్యంగా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఒకప్పుడు కేసీఆర్ కూడా ఎక్కడైనా భూమిని ఆక్రమించుంటే నిర్దాక్షిణ్యంగా కూల్చేసాను ఆయన కూడా దాంట్లో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది మన అసెంబ్లీలో. సో సార్ కనీసం వాళ్ళకి భూదాన భూములు కదా సార్, ఇది పోవు నిజంగానే ఎక్కడన్నా పోయి గవర్నమెంట్ భూమిని ఎవరైనా ఆక్యుపై చేశారంటే పోనీ అనుకోవచ్చు, కానీ భూదాని కింద ఇచ్చిన భూములను కూడా ఈ రోజు ఇలా లాక్కుని దాదాపుగా వాళ్ళ బతుకులన్నింటిలో రోడ్డు మీద పడేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు అసలు అది బీజేపీ తరపు నుంచి? నేనేమంటున్నానండి, నేను ఇట్లాంటి వ్యక్తిగతంగా వ్యతిరేకం ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ ఒకవేళ అక్రమం కడితే కట్టేటప్పుడు ఏం చేసారు సన్నాసులు? ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఎక్కడైనా సరే అవును ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు ఫస్ట్ వీళ్ళని అడ్రత్తును కొట్టాల. ఇప్పుడు ఒకే గ్రాఫిక్సా ఒక గంట లోపల గంటందుకు మరి అంటే ఫస్ట్ అవినీతి అధికారులు, అవినీతి రాజకీయ నాయకులు దీనికి కారణం. 100% అవినీతి అధికారులు కాడమైతే భలే బాధ రక్తం మరిగిపోయింది నాకైతే. పాప మా పోలీసులతో బతిమలాడి లోపలికి చూసుకున్నది, గోడని తడుముతున్నది. మీకు ఆ ఉసురు తలిగిపోతుంది రా మీకు ప్రభుత్వానికి అయితే, ప్రత్యేకంగా అధికారులకు చెప్తున్నది, ఆ ఉసురు మామూలుగా పోదుకోరా మీకు. ఇదంతటికి దుర్మార్గమైన కారణం అధికారులే. దుర్మార్గం మామూలు కాదు. వీళ్ళు అధికారులు కళ్ళ ముంగంటే డబ్బులు తీసుకుంటారు, అన్ని చేపిస్తారు, మళ్ళీ ఏమైనా స్ట్రిక్ట్ రాగానే ఆలగూల కొడతారు. ఆడు తీసుకున్నాడేమో రిటైర్మెంట్ అయి ఉంటాడు, బస్ ఆడ అల్లుడికేమో అమెరికా పంపిస్తాడు, ఆడి కూతురికేమో లండన్ పంపిస్తాడు. మొత్తం అవినీతి చేసి 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 అంటే నేను అనే ఉద్దేశం అంటే దీంట్లో కమ్మమే కాదు, దీంట్లో ఒక ఉద్దేశం కూడా చూడాలి. మొత్తం దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ అధికారం. రాజకీయ నాయకులు మేము చెప్పినాం అనుకో, మాకు చెప్పాలా ఇది ప్రభుత్వ భూమి సార్, ఒకవేళ దమ్ముంటే పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టమని చెప్పండి. అవును, వాడు మీరు ఇట్లా మోసపూరితంగా డబ్బులు తీసుకొని ఎవడు పడితే వాడు అక్రమాలు చేస్తూ ఉంటే దాంట్లో 90% మళ్ళీ అక్రమాలే. ఫస్ట్ చేస్తాడేమో మసల్ పవర్ ఉన్నోడు చేస్తాడు, అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకుంటే స్థానిక నాయకులు చేసి అమ్మేస్తారు. సెకండ్ మూడు పాపం పేదోళ్ళు ఆడ ఇంట్లో పనిచేసి అక్కడ పనిచేసి ఇక్కడ పనిచేసి కుల వృత్తులు చేతి అంటే పక్కన నలుగురు కట్టుకున్నారు కదా మేము కట్టుకుంటాం, వాడికి నమ్మకం వచ్చేస్తుంది ఏం కాదని. కానీ దీనికి అంతటి కారణం ప్రభుత్వ అధికారులు. ఒకవేళ ఎవరైనా రాజకీయ నాయకుడు చెప్పిండనుకో, మీకు మాకు చెప్పుండ్రా, మీరు చెప్పు ఇట్లా కాదండి, ఇట్లా కాదు చట్టాలు, ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే అన్ని అధికారపూర్వకంగా పట్టాలు ఇవ్వండి అని చెప్పండి. అప్పుడు ఇట్లాంటి భవిష్యత్తులో ఒక్కొక్కడు మారినప్పుడల్లా ఇలా వచ్చి ఇలా సాగు కాదు. కాబట్టి ఇదొకటి. రెండోది నేను మాత్రం చెప్తున్నాను, ఎక్కడైతే ఇల్లు కూలగొట్టారో అక్కడనే పునర్మించండి, అదే మోడల్. మళ్ళా ఆ ఇల్లు ఎట్లా అట్లా కూలగొట్టాల. అదే కాదు ఇప్పుడు ఈ సరోవర్ అని జీతాలకే పైసలు లేవంటాడు సన్యాసి, నెల నెల చెప్పులు దొంగతనం అంటారు, ఢిల్లీ పోతాడు. ఇట్లాంటి మీకు 5,000 కోట్ల సరోవర్ అనుకుంటే మంచి మధ్యతరగతి ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నాండి? ఇప్పుడు రేవంత్ దీనికంటే బాధ ఎందుకు ఇదంతా నాటకం? ఓకే, ఈ నాటకం అనేది ఏవి కొద్ది. ఒకవేళ నీకు చేయాలనుకున్నావు అనుకో, గాంధీ ఎందుకు గాంధీ విగ్రహాలు ఉన్నాయి చేయండి అంటే చాలా ఎక్కువైపోయినాయి. ఏమున్నది, గాంధీ కన్నా ముందు లక్షలాది మంది వీరులు చచ్చిపోయినారు ఇక్కడ. ఒక భగత్ సింగ్ విగ్రహం, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, చంద్రబోస్ విగ్రహం ఎవరైనా పెట్టారు? అంటే ఇప్పుడు ఇప్పుడు మన రాజ్యాంగ ప్రధాన స్వాతంత్రం రావడానికి కారణమే గాంధీ నేరు కాదు, సుభాష్ చంద్రబోస్. అది విన్స్టన్ చర్చిల్ క్లియర్ గా చెప్పిండు. 1954 కలకత్తా పట్టణంలో చెప్పిండు. 100 అడుగుల విగ్రహం ఎందుకు? నేను అదే అంటున్నాను. ఇప్పుడు సరహద్దుల్లో 563 సంస్థలను ఒకటి చేసిండు, అందుకని పెట్టిన గుజరాత్ లో యూనిటీ ఆఫ్ ఇండియా. తెలంగాణని ఈ రోజు రజాకారుల నుంచి విముక్తి చేసిన గొప్ప మనిషి సార్. తెలంగాణతో పాటు భారతదేశాన్ని 564-63 సంస్థానాలున్న భారత్ లో ఒక్కటి చేసిండు, యునైటెడ్ ఇండియా చేసిండు. దాని అర్థం ఉంది. సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ తుపాకుతో కాల్చుకున్నాడు. గాంధీ పెట్టిన 4 పెట్టిన సరిపోయింది, ఎన్ని వేలు పెడతారు? 6,000 అయిపోయినాయి ఇప్పటికే. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు 100 అడుగుల విగ్రహం ఎవరు అంబేద్కర్ గారు పెట్టారని ఈయన గాంధీ విగ్రహం పెడతారని అంటున్నారు అనేది ఒక వాదన. 5,000 కోట్లు మేము ఎక్కడ అన్నామని మాట్లాడుతున్నారు సార్. పెట్టేది అక్కడ పెట్టకు, మధ్య తరగతులని అదేదో మధురెడ్డి వాళ్ళని ఎందుకు, వాళ్ళ మధ్య తరగతులు ఉసురు ఎందుకు కోసుకుంటావు? పైగా వాడు ఈ 18 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి భవనం ఒకటి, వాళ్ళ ఉసురు ఎందుకు కోసుకుంటావు? 18 ఏళ్ల కింద నువ్వు పెయింటర్ ఉండివి, వాళ్ళు అప్పుడే అపార్ట్మెంట్ కట్టుకున్నారు. ఎందుకు ఈ రకంగా ఎందుకు హింసిస్తున్నావు? ఏదో దేవుడి దయ వల్ల మంచి చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఒకవేళ
నీకు కట్టాలని ఉంది, ఏదైనా మంచి స్థలం ఉన్నది, నియోపోలిసులు ఉన్నది, ఎందుకు యాక్షన్ పెడుతున్నావు? ప్రభుత్వ భూములు బోలెడు ఉన్నాయి. ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి పెట్టిండి ఇక్కడ ఏకతా మూర్తి రామానుజులు గారిది, అట్లాంటి పెట్టుకోండి. సొంత స్థలాలు గవర్నమెంట్ స్థలాలు పెట్టుకోండి, ఎవరికి ఇబ్బంది లేదు కదా, ఎవరికి నష్టం జరగదు కదా. మధ్యతరగతి ప్రజల ఉసురు పోసుకొని, పేదల్లో ఉసురు పోసుకొని ఏదో మూసి రివర్ ఫ్రంట్ అంటాడు. ఇవన్నీ ఒకటి రేవంత్ రెడ్డిది డైవర్షన్ పాలిటిక్స్. ఎక్కడ ప్రజలు నిలదీస్తారో ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ ఏదైతే వాగ్దానాలు చేసిండో పెన్షన్లు కావచ్చు, మహిళలకు. ఇప్పుడు ఆయన 6 గ్యారంటీలే కాకుండా మీరు అందాక 450 హామీలు అన్నారు, ఇన్ని సవాళ్ళు ఉన్నాయి ఆయన ముందు. అవన్నీ వదిలేసి ఇవన్నీ ప్లాన్ చేయడం ఏంటో నాకైతే అర్థం కాలే. ఆయన చెప్తున్నాడు కదా, నాకు ప్రజలు పేద ప్రజలు ఏడితే నాకు బాగా పైశాచిక ఆనందం ఉంటుంది, అది వేరే సందర్భంలో అన్నారు. నేను సోషల్ మీడియాలో చూసిన దాన్ని బట్టి ఇప్పుడు హైడ్రా మూసి అట్లా అనిపిస్తుంది ఆయన చూస్తే. అంటే వేరే సందర్భంలో సింక్ అయింది అంటున్నా, ఆయన ఏ సందర్భంలో అన్నాడు మనకు తెలియదు, సింక్ అయింది అంటున్నా. ఆయన చేసిన పని అదే కదా, ఏమనంటే మూసిలో గుడిసెలు కూలగొడతాడు, పేదల ఇల్లు కూలగొడతాడు, హైడ్రా చెరువుల గుడిసెలు కూలగొడతాడు. నువ్వు కూలగొట్టాడు అనుకున్నప్పుడు వాళ్ళకు ఏదైతే ఉన్నదో ఇప్పుడు అపార్ట్మెంట్ కూలగొట్టు, అపార్ట్మెంట్ వేరే చోట్ల కట్టి అప్పుడు కూలగొట్టు. ఇప్పుడు ఖమ్మం బాధితులకైతే ఈ 15 లోపు ఒక 5 లక్షల రూపాయల క్యాష్, అదేవిధంగా ఒక 70 గజాలు 80 గజాలు వేరే దగ్గర ల్యాండ్ అలాట్ చేసి కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాం అంటున్నారు. అది కూడా 720 కుటుంబాలకు సంబంధించి వాళ్ళే అర్హులుగా లెక్కేశారంట. మరి దాదాపు 1800 ఇళ్ళు కూల్చేసేసారు. మరి వాళ్ళంతా ఏంటంటే అక్రమంగా కట్టుకున్నారు అంటున్నారు. మరి ఎట్లా? నేనేమంటున్నాను, ఫస్ట్ ఖమ్మం ఘటనని ఉదాహరణ తీసుకోవాలా. ఆడ 1800 ఉంటే 1800 ఎట్టుండే అట్లా పునర్మించండి. మీరు ఊలగొట్టింది కదా, నిర్మిస్తారా సార్ వాళ్ళు? నేను చెప్పేది ఒక్క ప్రభుత్వం కాదు, భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలకు చెప్తున్నా. ఆఫీసర్లను అంటర్తో కొట్టాల. ఆ టైంలో ఉన్నప్పుడు ఆ ఏరియా ఎవరైతే ఉన్నాడో ఇన్ఛార్జ్, కరెంట్ ఎలా వచ్చింది, రోడ్లు వచ్చినాయి, ఎట్లా పర్మిషన్, కళ్ళ మూడు గోడలు ఎట్లా కట్టిండ్రు, వాళ్ళకి వెళ్ళకుండా రోజు వార్డ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఒక గంట కూడా వేస్ట్ చేయరాదు రాత్రిలో తప్ప. ఇన్నాళ్ళు ఓట్లాడుకోవడానికి అదే నేను అనేది అంటే దీనికి ఒక మోడల్ ఆఫ్ సిచ్యువేషన్ దీన్ని ఉపయోగించుకొని 1800 కూలగొట్టిన ఏవైతే ఉన్నాయో అవి అట్లనే పునర్మించాలి. అదే మోడల్. చిన్న 1 రూమ్ ఇల్లు ఉంటే 1 రూమ్ ఇల్లు అట్లనే, 3 రూమ్లు ఇల్లు ఉంటే 3 రూమ్ ఇల్లు అంతే. ఆ సేమ్ ఆ పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎట్లయితే కట్టుకున్నారో వాళ్ళ కష్టాలు అట్లనే పునర్మించాలా. రెండోది, ఆ సంఘటన ఉన్నప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో అందరినీ రికవరీ చేయాలా అది ఆ ల్యాండ్ కాస్ట్ని. తర్వాత తెలంగాణకు వర్తింపేయాలి, చట్టం చేయాలా. ఓకే. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన నష్టాన్ని వాళ్ళని రికవరీ చేయాలా. అప్పుడు ఆక్రమణలు ఉండయి. మా ఆర్మూర్లో కూడా మొత్తం ఆక్రమణలే. మన అధికారం కూడా బాగా కోపంగా వచ్చిన. అవును, చాలా చూసాను నేను. ఇది ఏంటండి ఇది అసలు? మీరు అంటే ఏదైనా స్థలం ఉన్న దగ్గర వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టియండి, వాడికి పేదరికం పోతుంది, వాడికి ఒక గూడు వస్తుంది. కానీ ఇది కాకుండా అక్రమణ అంతా కౌన్సిలర్లు వాళ్ళు వీళ్ళంతా చేసి వాళ్ళు 2 3 ఆయనకి ఇచ్చేసిపోతారు. ఇక ఫస్ట్ ఏమో మసల్ పవర్ నోడు కడతాడు, ఆడు కౌన్సిలర్ కాకరకాయ ఆడి ఉంటాడు, గలీ లీడర్ గాడు, వాడు కడతాడు. తర్వాత పేదలకు అమ్ముకుంటా పోతారు. చివరికి చూస్తే పేదలు ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇట్లాంటి జరగద్దంటే ఎవరైతే అధికారం ఉంటారో అధికారిని బాధ్యుని చేయాలి. వీలైతే కొద్దిగా అంటర్తో కొట్టడానికి కూడా కొత్త సిస్టమ్ పెట్టాలి తెలంగాణలో. ఎందుకంటే బాగా బరిదెగినట్టున్నారు అధికారులు, రాజకీయ నాయకులు కూడా. ఆడికొకటి కొడితే రాజకీయ నాయకులు 2 కొట్టాలా, అయితే 2 కొడుకులు.